అయితే జూబ్లీహిల్స్లో ఇప్పటికీ ఇంకా హై టెన్షన్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ఇంకా కొద్దిమంది ఓటర్లు ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రక్రియ జరుగుతోంది. ఆ సందర్భంలోనే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నాయకురాలు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగుతున్నటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి దిగినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నాయకురాలు సునీతని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీసులు తరలించినట్టుగా సమాచారం. పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అక్కడ నాయకుల మధ్య పెద్ద ఎత్తున ఇరువురి మధ్య మాటల సంవాదం నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అక్కడ తమ నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వారి మీద కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఓటమి భయంతో బీఆర్ఎస్ ఇటువంటి ప్రక్రియకి దిగుతోంది అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరసనకి దిగడం మొదలుపెట్టారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. అనుచరులతో కలిసి రోడ్డుపైకి వచ్చారు చిన్న శ్రీశైలం యాదవ్. తన కుమారుడికి మద్దతుగా చిన్న శ్రీశైలం యాదవ్ కూడా రంగంలోకి దిగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఇప్పుడు మనకి చెక్ పోస్ట్ దగ్గర కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఇప్పటికే సునీతని అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం, అక్కడి నుంచి ఆమెని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అంటే ఏం జరుగుతోంది? కొంత ఉద్రిక్త చలబడిందా, ఇంకా అదే టెన్షన్ కంటిన్యూ అవుతుందా? దాదాపు అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంది. కాంగ్రెస్ కార్యాలయం అయితే ఉందో నవీన్ యాదవ్ కార్యాలయంగా చెప్పుకున్నటువంటి కార్యాలయం దగ్గరికి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో రావడంతో ఒకసారిగా ఉద్రిక్తత స్టార్ట్ అయింది. మాగంటి సునీత దాదాపు పోలింగ్ ఒక చివరి గంట ఉందన్న సమయంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పోలీసులతో వాగ్వాదం దిగారు. చాలామంది దొంగ ఓట్లు చేస్తున్న నెపంతో ఆమె పెద్ద ఎత్తున పోలీసులపైన ఆరోపణ చేస్తూ కొంత వాగ్వాదం దిగారు. కానీ అక్కడి నుంచి ఎక్కడికైతే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో అక్కడ నిల్చున్న ప్లేస్కి వచ్చిన సమయంలో ఒకసారిగా ఈ వాగ్వాదం స్టార్ట్ అయింది. అయితే కౌశిక్ రెడ్డితో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే వచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చెప్పుకుంటున్న నవీన్ యాదవ్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ లోపల వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి రావడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి వచ్చిన సమయంలోనే జాయింట్ సిపి ట్రాఫిక్గా ఉన్నటువంటి జేవిస్ డోయల్ కూడా ఆయన్ని అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే లోపల కాంగ్రెస్ కార్యకర్తల సమయంలో బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. వాళ్ళంతా కూడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు అన్నది వాళ్ళు చేసిన ఎలిగేషన్. ఆ నేపథ్యంలో చూడొచ్చు చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నటువంటి లోపలి ప్లేస్కి చాలామంది కార్యకర్తలంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం మొత్తం అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. చూడొచ్చు ఈ కార్యాలయం లోపలికి వెళ్ళాలి, ఎవరు కూడా బయట ఉండొద్దంటూ పోలీసులు కూడా వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నారు. మాగంటి సునీతను కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించేశారు. కౌశిక్ రెడ్డి కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించేశారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళాలి, రోడ్లపైన ఎవరు ఉండకూడదు అనేది పోలీసులు చేసినటువంటి విజ్ఞప్తి. చూచు ఆ డీసీపీతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుని అందరూ కూడా లోపలికి వెళ్ళాలి, ఎవరు కూడా రోడ్లపైన ఉండొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే పోలింగ్ ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. కానీ సాయంత్రం 5 దాటిన తర్వాత ఒక్కసారిగా మాగంటి సునీత చాలా ఏరియాలకు వెళ్ళి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేసి ధర్నాకు దిగారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి రావడంతో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికైతే చిన్న శ్రీశైలం యాదవ్ లోపడున్నారు. ఇంకా మాగంటి సునీతతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక్కడ రోడ్లపైన ఎవరు కూడా ఉండకూడదు, ఎవరు కూడా రోడ్లపై కుమారుడికి మద్దతుగా చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలో దిగడంతో గొడవ మొదలైందని చెప్పనుకోవచ్చా, లేక సునీత వచ్చి ఈ దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పి ఆందోళన ప్రారంభించడంతో ఆమెకి మద్దతుగా కౌశిక్ రెడ్డి రావడంతో వ్యవహారం ముదిరిందా? ఏం జరిగింది అసలు వ్యవహారానికి ఈ ఇష్యూ ట్రిగర్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్, ముందుగా నేనున్న ప్లేస్ ఇది నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయం చిన్న శ్రీశైలం కార్యాలయంగా చెప్పిన ప్లేస్. దీనికి దగ్గరగా 100 మీటర్ల దూరంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారన్న సమాచారంతో ఒకసారిగా వాళ్ళు అక్కడికి మాగంటి సునీత వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చారన్నది ఆమె చేసినటువంటి అలిగేషన్. దాంతో ఒకసారిగా నవీన్ యాదవ్కి మద్దతుగా పెద్ద, ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యాలయం వాళ్ళ ఫాదర్తో పాటుగా ఆయనకు సంబంధించిన మద్దతుదారులంతా కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చారు. దీంతో అటు మాగంటి సునీతకు మద్దతుగా చాలామంది బీఆర్ఎస్ నేతలు వచ్చారు. దాంతోపాటుగా కొంతమంది కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారిగా లోపలికి రావడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ప్రస్తుతం మనం ఆయన కార్యాలయంలో ఉన్నాం. మన ఫాదర్ని కూడా చూడవచ్చు. చాలామంది కార్యకర్తలంతా కూడా వచ్చి శ్రీశైలం యాదవ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలామంది చెప్తున్న ప్రకారం అయితే ఇరువురు మధ్య నెలకొన్నటువంటి వాగ్వాదం ఏతుందో ఆ వాగ్వాదానికి సంబంధించే
కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేతో పాటుగా బీఆర్ఎస్ నేతలు వచ్చిన నేపథ్యంలోనే ఈ గొడవ అయితే జరిగింది. చోచు శ్రీశైలం యాదవ్తో పాటుగా మిగతా ఆయనకు మద్దతుదారులంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే విజయ్, ఇప్పుడు ఇష్యూ ప్రధానంగా ఓవైపు ఇంకా పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. కొద్దిమంది ఎవరైతే ఆల్రెడీ పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఉన్నారో వాళ్ళకి ఇంకా ఓటేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఆ సందర్భంలో ఈ గొడవ జరుగుతోంది. మరి పోలీసుల విషయంలో ఈ వ్యవహారాన్ని సమసిపోయేలా చేయడంలో ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇద్దరిని ఏ రకంగా శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ప్రస్తుతం ఇక్కడ ధర్నాకి వచ్చినటువంటి మాగంటి సునీల్తో పాటుగా కౌశిక్ రెడ్డి ఇద్దరిని కూడా ఇక్కడికి పంపించి వేస్తారు. దాంతోపాటు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పంపించి వేస్తారు. పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఇక్కడైతే పోలింగ్ బూత్లో గొడవ జరగలేదు. పోలింగ్ బూత్ పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయం ఇది. ఇక్కడికి మాగంటి సునీల్తో పాటుగా కొంతమంది వచ్చి ధర్నా చేసే ప్రయత్నం చేయడంతో గొడవ జరిగింది. కాబట్టి ముందుగా టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేశారు. ఇక్కడ బయట ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను కూడా లోపలికి పంపించి రోడ్లు వేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. రోడ్ల పైన ఎవరు ఉండకూడదు అన్నది పోలీసులు చేసిన విజ్ఞప్తి. అందరూ లోపలికి రావాలి. మొత్తం రోడ్ల మీద ఉన్నటువంటి జనాలు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడి నుంచి వెకెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గొడవకి కారణం మాగంటి సునీత సాయంత్రం 5 గంటల నుంచి కూడా చాలా చోట్ల కూడా ఆమె దొంగ ఓట్లు వేస్తున్నారంటూ డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి కొంతమందిని ఆమె పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించిన నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒకే చోట ఉన్నారన్న అనుమానంతో ఆమె వచ్చి గొడవ దిగడం, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండడం, ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు రావడంతో ఈ గొడవ పెద్దదైంది. పోలీసులు అయితే అటు కౌశిక్ రెడ్డికి జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఆయన బలవంతంగా పోలీసులు తరలించారు. మాగంటి సునీతను కూడా ఇక్కడ నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది. రోడ్లపైన మాత్రం ఎవరి కార్యకర్తలు ఉండకుండా చూడడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే విజయ్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.